ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చారాహవే కేతవే నమః. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ఎవరైనా ఎస్వీబీ ఆస్ట్రాలజీ కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే గంట ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసినట్లయితే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మనకి మే 1వ తారీఖు నుంచి గురుగ్రహం మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తోంది. ఆ రోజు నుంచి సాధారణంగా నర్మదా నది పుష్కరాలు, అంతేకాకుండా 12 రాశులకి కూడా ఈ గ్రహం వల్ల ఏదైనా లాభం నష్టం జరగబోతోందా అనేటువంటి విశ్లేషణ గురించి మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వాళ్ళకి లాభమనే చెప్పాలి. ఎందుకంటే జన్మంలోంచి ద్వితీయంలోకి వెళ్తున్నటువంటి గురుగ్రహం శుభ పరిణామాలని కలగజేస్తోంది. ముఖ్యంగా అనుకున్న పనులు పూర్తవడంతో పాటు శుభకార్యాలన్నీ కూడా తప్పకుండా అవుతాయి. వాళ్ళకి మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా రుణ బాధలు, శత్రుబాధలు తీరబోతూ ఉన్నాయి, కుటుంబ సమస్యలు తీరబోతూ ఉన్నాయి. అంతేకాదు వారికి ఎదురైనటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలకి పరిష్కారం రాబోతూ ఉన్నది. అయితే మే, జూన్ ఈ 2 నెలల్లోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వృషభ రాశిలోనూ సంచారం చేస్తున్నటువంటి సూర్యుడి వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ సంవత్సరం మొత్తం కూడా రాహు వల్ల ఇబ్బంది కలగబోతోంది కాబట్టి దృష్టి దోషాది దోషాలు ఎక్కువగా కలిగే అవకాశాలు ఉన్నాయి. అనుకున్న దానికన్నా ఖర్చులు ఎక్కువ రాబోతూ ఉన్నాయి. కాబట్టి రాహుకి సంబంధించి ఏదైనా చండీ హోమం లాంటివి చేసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా బాగుంటుంది. ముఖ్యంగా గురుగ్రహ బలం వల్ల అనేక శుభకార్యాలు జరగబోతూ ఉన్నాయి, శుభ పరిణామాలు జరగబోతూ ఉన్నాయి. వృషభ రాశికి చూసుకున్నట్లయితే వృషభ రాశిలో అన్నీ కూడా మేలు జరిగేటువంటి అంశాలు కలగబోతూ ఉన్నాయి. 12వ స్థానంలోంచి జన్మంలోకి రాబోతూ ఉన్నటువంటి గురుడు వల్ల చిన్న చిన్న ఇబ్బందులు మాత్రమే కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటిదాకా ఖర్చు పెట్టినటువంటి ఖర్చులు మళ్ళీ తిరిగి మీ ఖాతాలోకి జమ కాబోతూ ఉన్నాయి. అలాగే మీరు పడినటువంటి శ్రమకి తగినటువంటి ఫలితం రాబోతూ ఉన్నది. ఎవరెన్ని చెప్పినా కానీ మీకు అదృష్టం పట్టబోతోంది. కానీ మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం ఏంటంటే వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ మాట ఇచ్చి తప్పకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. మాట ఇవ్వకుండా ఉండటం మేలు, మాట ఇచ్చి మాత్రం తప్పకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. బద్ధకించకండి, అనాలోచితంగా ఏది చేయకండి, ఎక్కువ ఆలోచన చేసి తక్కువ పని చేయటం లాంటివి చేయకండి. మీ మీద ఉన్నటువంటి నమ్మకాన్ని పోగొట్టుకునేటువంటి ప్రయత్నం చేయకండి. ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళకి సంవత్సరం అంతా కూడా గురుబలం కొంత తోడ్పడటం వల్ల అభివృద్ధి అనేటువంటిది ఒకందుకు ముందుకే వేస్తారు కానీ వెనకడుగు వేరు. ఖర్చులు తగ్గుతాయి, ఆలోచనలు పెరుగుతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట ఇచ్చి తప్పకుండా ఉండటం అనేటువంటిది ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. దత్తాత్రేయ స్వామి వారిని ఎక్కువగా పూజిస్తూ ఉండండి. వృషభ రాశి వాళ్ళకి మేలు జరుగుతుంది. మిథున రాశి వాళ్ళకి గురుగ్రహం అంటే మేషరాశిలోంచి వృషభ రాశిలోకి గురుగ్రహం బలం చేకూర్చబోతోందా, బలహీనత చేకూర్చబోతోందా అంటే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే బలహీనతనే చేకూర్చబోతోంది. ఎందుకంటే అవుననలేక కాదనలేక ఖర్చు పెట్టాల్సినటువంటి విషయాల్లో ఖర్చు పెట్టకుండా ఇతరుల కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరాలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. దాచుకున్నటువంటివి తప్పకుండా తీసి ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. మీ మీద పడినటువంటి భారము అనేక రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు బంధువులు, మిత్రులు వీళ్ళ వల్ల ఎక్కువగా ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. శుభకార్యాల కోసం కూడా ఎక్కువగా ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. నూతన వాహన యోగం ఏర్పడబోతోంది, దానివల్ల కూడా కొంత ఖర్చులు అనేటువంటివి కనబడుతూ ఉంటాయి. అలాగే మీరు పొందవలసినటువంటి ఉద్యోగాలు కొంత లాస్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటే కనుక ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లుతూ ఉన్నాయి. అయితే మీకు మీరు అనుకుంటున్నటువంటి ఉద్యోగం కన్నా చిన్న చిన్న ఉద్యోగాలు దొరికేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనారోగ్య సమస్యలు ఏర్పడబోతూ ఉన్నాయి. ఇచ్చిన మాట తప్పేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఈ సంవత్సరం దత్తహోమం చేసుకోండి. దత్తాత్రేయ స్వామి వారి వజ్రకవచం ప్రతిరోజు కూడా వినేటువంటి ప్రయత్నం చేయండి. లేని పక్షంలో దత్త స్తవమైనా సరే చదివేటువంటి ప్రయత్నం చేయండి. సంవత్సరం అంతా కూడా గురుచరిత్ర పారాయణ చేయండి, మీకు శుభం జరుగుతుంది. కర్కాటక రాశి వాళ్ళకి కనుక చూసుకున్నట్లయితే గురుగ్రహం అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా అని చూస్తే గురుగ్రహం అనుకూలంగా ఉందనే చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తీరేటువంటి అవకాశాలు ఉన్నాయి. అప్పులు
తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. అప్పుల వల్ల కలిగేటువంటి ఇబ్బందులు తొలగేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటితో పాటు అనారోగ్య సమస్యలు తీరబోతూ ఉన్నాయి. చిన్న చిన్న విషయాలకి కుటుంబ సమస్యలు ఏర్పడినటువంటి వాళ్ళకి కుటుంబ సమస్యలు తీరి, కోర్టు సమస్యలు తీరి, ఆస్తి తగాదాలు తీరి ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు. 11వ స్థానంలో వచ్చినటువంటి గురుడు వల్ల కొంత మేలే జరగబోతోందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అష్టమ శని వల్ల కొద్దిగా ఇబ్బందులు కలగజేసే అవకాశాలు ఉన్నాయి. ఆగస్టు నుంచి డిసెంబర్ దాకా మరింత జాగ్రత్తగా ఉండాలి. కుజుడితో కలిసినటువంటి శని వల్ల ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా కర్కాటక రాశి వాళ్ళు ఈ సంవత్సరం ఖచ్చితంగా నవగ్రహ పాశుపత రుద్రహోమం కనుక ఖచ్చితంగా చేయించుకున్నట్లయితే మేలు జరుగుతుంది. తప్పకుండా శనికి కుజుడికి సంబంధించినటువంటి గ్రహశాంతి అయినా సరే చేయించుకోండి. జప తర్పణ హోమ దానాదులు ఖచ్చితంగా చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటుగా నవగ్రహ పాశుపత రుద్రహోమం వీలైనటువంటి వాళ్ళు చేయించుకోండి. లేని పక్షంలో ప్రతిరోజు కూడా నవగ్రహ శాంతి శ్లోకాలు చదవటమే కాకుండా ప్రతి శనివారము ప్రతి మంగళవారము కూడా శనికి కుజుడికి సంబంధించినటువంటి కందులు నువ్వులు దానం చేయటం లాంటివి అలవాటు చేసుకోండి. మీకున్నటువంటి కష్టాలు ఇబ్బందులు తొలగేటువంటి అవకాశం స్పష్టంగా ఉంది. అలాగే సింహరాశి చిన్న చిన్న ఇబ్బందులు మాత్రమే తొలగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగ సమస్యలు తీరబోతూ ఉన్నాయి. అనాలోచితంగా చేసినటువంటి పనుల వల్ల మళ్ళీ తిరిగి మిమ్మల్ని మీరు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీలో పునరుత్తేజం కలిగి గురుబలం పెరిగి మీకు మళ్ళీ తిరిగి కొన్ని గొప్ప గొప్ప అవకాశాలు రాబోతూ ఉన్నాయి. తప్పకుండా మీరైతే గురుగ్రహానికి సంబంధించినంత వరకు లాభాన్ని పొందుతూ ఉన్నారు. కానీ చిన్న చిన్న విషయాల్లో ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. తప్పకుండా చండీ హోమం లాంటివి చేసుకున్నట్లయితే మీకు మేలు జరుగుతుంది. అదేవిధంగా కన్యారాశికి చూసుకున్నట్లయితే కన్యారాశికి లాభమా నష్టమా అని చూస్తే కనుక ఖచ్చితంగా లాభం అని చెప్పచ్చు. ముఖ్యంగా 12 రాశుల్లో లాభం కలిగేటువంటి విషయం మొట్టమొదటి స్థానంలో కన్యారాశి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటిదాకా కూడా నష్టపోయింది కూడా ఆగ్రహం వల్లే. మే 1వ తారీఖు తర్వాత గురుగ్రహ మార్పు వల్ల చాలా మంచి యోగాలు కలగబోతూ ఉన్నాయి. కన్యారాశికి కళ్యాణ యోగం రాబోతూ ఉన్నది. అనుకున్న కార్యక్రమాలన్నీ పూర్తవుతాయి. అప్పులు తీరబోతూ ఉన్నాయి. మనసుకి శాంతి కలుగుతుంది. ఆలోచనలన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పడి మీకు మంచి యోగదాయకమైనటువంటి మార్గం కనబడబోతోంది. ముఖ్యంగా అన్నిటికీ కూడా అన్ని ప్రశ్నలకి కూడా సమాధానాలు రాబోతూ ఉన్నాయి. మంచి మంచి యోగదాయకమైనటువంటి మార్గాలతో పాటు నిరుద్యోగ సమస్య తీరి మీ మీద మీకు కొంత ఆత్మవిశ్వాసం అనేటువంటిది పెరుగుతుంది. ఖచ్చితంగా మీరు చేసేటువంటి పనుల వల్ల మీకు మేలే జరగబోతోంది. ఇక తులారాశి కనుక చూసుకున్నట్లయితే తులారాశి వాళ్ళకి అష్టమ స్థానంలోకి గురుడు ప్రవేశిస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి అలాగే వ్యాపారస్తులకి ఐటీ దాడులు జరగబోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాటితో పాటు అనారోగ్య సమస్యలు ఏర్పడబోతూ ఉన్నాయి. బంధుమిత్రుల వల్ల అవమానాలు జరగబోతూ ఉన్నాయి. అదేవిధంగా అనారోగ్య సమస్యలతో పాటు అధికమైనటువంటి శ్రమ, మాట తప్పడం, బద్ధకించడం, అనేక రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కోబోతూ ఉన్నారు. ఈ సంవత్సరం అంతా కూడా గురుబలం లేకపోవడం వల్ల మీకు కొంత సమస్య ఎక్కువగానే కనబడుతోంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. తప్పకుండా మీకు మేలు జరగడం కోసం దత్తహోమం చేయించుకోండి. అలాగే మేడి వృక్షం కింద దత్తాత్రేయ స్వామి వారి స్తవాన్ని చదవటం మీకు ప్రతి గురువారము కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేయటం, మేడి చెట్టుకి ప్రదక్షిణాలు చేయటం, మేడి సమిధల చేత దత్తహోమం చేసుకోవటం మీకు చాలా అంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీకు దగ్గరలో కనుక దత్తాత్రేయ స్వామి వారి దేవాలయం ఉంటే అక్కడికి వెళ్ళి పంచామృతాలతో ప్రతి గురువారము కూడా అభిషేకం చేయించుకోవడం అలవాటు చేసుకోండి. సంవత్సరం మొత్తం కూడా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దత్తాత్రేయ స్వామి వారిని కొలిచినట్లయితే మీకు గురుగ్రహం వల్ల కలిగేటువంటి నష్టాలు తీరబోతూ ఉన్నాయి. అలాగే వృశ్చిక రాశి కనుక చూసుకున్నట్లయితే శుభకార్యాలు అవ్వబోతూ ఉన్నాయి. ఇప్పటిదాకా పడినటువంటి బాధల వల్ల కొన్ని ఇబ్బందులు తొలగబోతూ ఉన్నాయి. అంతేకాదు మీరు చేసినటువంటి పొరపాట్లని సరిదిద్దుకోవచ్చు. అలాగే మంచి మంచి ఉద్యోగాలకి ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. విదేశీయానానికి అనుకూలంగా ఉంది. మీ ఆలోచనకి తగ్గ పనులన్నీ కూడా సంపూర్ణంగా పూర్తవుతాయి. వృశ్చిక రాశి వాళ్ళకి గురుబలం వల్ల
మేలే జరగబోతోంది. వారు ప్రత్యేకంగా ఏ పని చేసినా కానీ ఈ గురుగ్రహం అనుగ్రహం వల్ల పట్టిందల్లా బంగారం కాబోతోంది. ధనధాన్య సమృద్ధి కూడా తప్పకుండా కలగబోతోంది. ఏ వాహనమైనా, ఏ వ్యాపారమైనా, ఏదైనా సరే నూతనంగా ప్రారంభించడానికి వృశ్చిక రాశి వాళ్ళకి చాలా తంటాలు పడాల్సి వస్తూ ఉంటుంది. కానీ ఈ గురుగ్రహం అనుగ్రహం వల్ల, శుభగ్రహ అనుగ్రహం వల్ల అన్ని పనులు సజావుగా సాగుతాయి. అన్ని ప్రారంభ దశ నుంచి మంచి అభివృద్ధి దశకు వెళ్తాయనడంలో సందేహం లేదు. ఈ సంవత్సరం వాళ్ళకి కలిసి రాబోతోంది. అంతేకాదు వృశ్చిక రాశి వాళ్ళు తప్పకుండా ఈ సంవత్సరం అంతా కూడా శివారాధన చేసినట్లయితే మరింత తేజస్సుతో, ఉత్తేజంతో ముందుకు వెళ్ళడానికి అవకాశాలు తప్పకుండా కలగబోతూ ఉన్నాయి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ధనస్సు రాశి వాళ్ళకి కొంచెం ఇబ్బందులు కలగబోతూ ఉన్నాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాట ఇచ్చి తప్పకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఈ ధనస్సు రాశికి ఆధిపత్యం వహించేటువంటి గ్రహమే గురుగ్రహం కాబట్టి కొంత ఇబ్బందులు అనేటువంటివి తప్పదు. దృష్టి దోషాదులు కలుగుతూ ఉంటాయి. దృష్టి దోషాదులతో పాటు అవమానాలు కూడా కలగబోతూ ఉన్నాయి. మీ మాట చెల్లడానికి కొంచెం సమయం పడుతుంది. మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి కొద్దిగా సమయం పడుతుంది. భార్యాభర్తల మధ్యలో కొద్దిగా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సమస్యలకి దారితీసేటువంటి మాటలు రాబోతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. ఎవరితో మాట్లాడినా కానీ చాలా సహనము, ఓపిక అనేటువంటిది ధనుస్సు రాశి వాళ్ళకి చాలా అవసరము. అంతేకాదు ప్రతిరోజు కూడా దత్తస్తవం చదవండి. ఉదయాన్నే 1వ తారీఖు నుంచి మేషరాశిలోంచి వృషభ రాశిలోకి మారబోతూ ఉన్నటువంటి గురుబలం సంపూర్ణంగా కలగబోతోంది మకర రాశి వాళ్ళకి. గృహ నిర్మాణాలు కావచ్చు, రుణాలు కావచ్చు, లేదా ఏదైనా అవమానాలు పడిన చోట సమాధానాలు కావచ్చు, లేదా ఇంకేదైనా మంచి మార్గాలు కావచ్చు, అన్నీ కూడా సుగమం కాబోతూ ఉన్నాయి. పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి బయటపడడంతో పాటు చిన్న చిన్న విషయాలకి మీరు పడేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడి మీరు మరింత ముందుకు వెళ్ళడానికి అవకాశం లభించబోతుంది. ఈ సంవత్సరం విత్తనం వేసినటువంటి ఒక చిన్న మొక్కకి అద్భుతమైనటువంటి యోగాలు కలిగితే ఎటువంటి మహావృక్షమై కల్పవృక్షంగా మారబోతుందో అలాంటి పనులు ఇప్పుడు చేయటం వల్ల మీకు మేలు జరగబోతుంది. ఇప్పుడు కనుక మేలైనటువంటి ఒక నిర్ణయం తీసుకుని పంచమ స్థానంలో గురుడు ఉండగా మకర రాశి వాళ్ళు ఏదైనా పని ప్రారంభం చేస్తే అది భవిష్యత్తులో కల్పవృక్షం కాబోతూ ఉన్నది. కాబట్టి ఇప్పుడు చేసేటువంటి పనుల వల్ల, అలాగే ఇంతకుముందు చేసినటువంటి పనులకి ఫలితాలు కూడా ఇప్పుడు మంచిగా మీకు రాబోతూ ఉన్నాయి. మీరు ఏం కంగారు పడక్కర్లేదు. ఎవరితోనూ మీరు ఒక మాట అనిపించుకోక్కర్లేదు. ఎవరిని ఒక మాట అనక్కర్లేదు. మీకు కావలసినవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరికే వస్తాయి. మీరు అనుకున్నటువంటివన్నీ కూడా సజావుగా సాగుతాయి. మీరు ఇచ్చినటువంటి మాటకి మీకు మంచి మేలైనటువంటి మార్గం లభించబోతూ ఉన్నది. కాబట్టి అన్ని సమస్యలు తీరబోతూ ఉన్నాయి. ఏళ్ళనాటి శని కూడా చివరి స్థానంలో ఉండబోతోంది. కాబట్టి మీకు భవిష్యత్తులో, అలాగే జీవితంలో మీరు చేయాలనుకుంటున్నటువంటి జీవిత ఆశయాలన్నీ కూడా ఈ పంచమ స్థానంలో ఉన్నటువంటి గురుడితో పాటు శని కూడా సహకరించడం వల్ల ఈ సంవత్సరం మీకు మేలు జరగబోతోంది. అది మేలు కూడా కాదు, అదృష్టం జరగబోతుంది. అదృష్టం కూడా కాదు, మరింత ఎక్కువగానే చెప్పచ్చు. అద్భుతమైనటువంటి ఫలితాలు రాబట్టబోతూ ఉన్నారు మకర రాశి వాళ్ళు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి కుంభరాశి వాళ్ళకి చతుర్థ స్థానంలోకి అంటే అర్ధాష్టమ గురుడు, అటు ద్వితీయంలో రాహువు, జన్మంలో శని, ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టు కష్టాలు ప్రారంభం అవ్వబోతూ ఉన్నాయి. దాంతోపాటు మీరు అనుకుంటున్నటువంటి అనుకున్నటువంటి వాళ్ళంతా కూడా మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి శతభిష నక్షత్రం వాళ్ళు, పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు కొద్దిగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. ఎవరి మీద ఆధారపడద్దు. ఎవరి విషయంలోనూ మీరు కలగజేసుకోవద్దు. మీ విషయంలో ఎవరిని కలగజేసుకోనివ్వద్దు. కాబట్టి మీరు తప్పకుండా నవగ్రహ పాశుపత రుద్రహోమం 100కి 100% చేయించుకుని తీరాలి. కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఖచ్చితంగా మేలు జరగాలి అంటే నవగ్రహ పాశుపత రుద్రహోమం చేయించుకోవాలి. ప్రతిరోజు కూడా శివారాధన చేయాలి. ప్రతి నిత్యము కూడా బద్ధకించకుండా, మాట తప్పకుండా, ఆలోచించి అడుగు వేసి ఆచితూచి మాట్లాడడం అనేటువంటిది
చాలా ముఖ్యము. మీ గమ్యానికి చేరుకోవటానికి కొంత అలసట వచ్చి ఒక చోట ఆగాము అని అనుకుని మీరు ఏ పని చేయకుండా కొంత ఆగటం కూడా మీకు మేలు చేస్తుంది. ఆ విధంగా మీరు కొత్త పనులు ఏం ప్రారంభించొద్దు, ఎక్కడ అప్పులు చేయొద్దు, ఎవరికి మాట ఇవ్వద్దు. మీ విషయంలో మీరు జాగ్రత్త పడి వివాహాది శుభకార్యాలను కూడా 1కి 2 సార్లు చెక్ చేసుకుని 1కి 2 సార్లు మీరు పునః పరిశీలించుకుని ముందడుగు వేయటం అనేటువంటిది మీకు మేలు చేస్తుంది. కాబట్టి ముఖ్యంగా నవగ్రహ పాశుపత రుద్రహోమంతో పాటు ప్రతినిత్యము కూడా శివారాధన చేయటం చాలా ముఖ్యము. ఇప్పుడు ఇబ్బందులు కలిగించేటువంటి విషయంలో మిథున రాశి తర్వాత కుంభరాశికే ఎక్కువగా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మీనరాశి విషయానికి వస్తే కనుక రాశి వాళ్ళకి గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉందా అంటే ఇప్పటిదాకా ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురుడు తృతీయంలోకి వెళ్ళడం వల్ల కొంత మేలే జరగబోతోంది. కానీ వారికి జన్మంలో ఉన్నటువంటి రాహువు, ద్వాదశంలో ఉన్నటువంటి శని వల్ల ఈ కష్టాలనేటువంటివి కొనసాగుతూ ఉంటాయి. కానీ గురుగ్రహం అనుగ్రహం వలన కొన్ని అజ్ఞానంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు, అయ్యో నేను అజ్ఞానంగా తీసుకున్నాను, నేను తెలియక ఈ విషయాలు నిర్ణయాలు తీసుకున్నాను, మళ్ళీ దీన్ని పునఃపరిశీలించుకోవాలి అని మళ్ళీ మొదటికి వచ్చి దాన్ని సరి చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాటితో పాటు మీకున్నటువంటి రిలేషన్స్, మీకున్నటువంటి కొన్ని ఇబ్బందులు వాటన్నిటినీ కూడా తొలగించుకుని ముందడుగు వేయబోతూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి, కానీ చిన్న చిన్న ఉద్యోగాలు వస్తాయి. వ్యాపారస్తులకి రుణాలు తీరబోతూ ఉన్నాయి, కానీ పెద్ద రుణాలు మళ్ళీ చేయటానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు వ్యసనాలకి లోబడి కొన్ని ఇబ్బందులు కలగబోతూ ఉన్నారు. ఆ వ్యసనాల నుంచి బయటపడడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు, కానీ మీరు దాంట్లోంచి బయటపడడానికి కొంత సంయమనం పాటించడం మంచిది, కొంత సహనం పాటించడం మంచిది. వ్యసనాల నుంచి బయటపడడానికి గట్టిగా ప్రయత్నం చేయండి, బద్ధకించకండి. గురుగ్రహం యొక్క అనుగ్రహం వల్ల మీకు కొంత మేలే జరగబోతోంది. విద్యార్థులకి ముఖ్యంగా బాగుంటుంది. విదేశీయానం చేసేటువంటి వాళ్ళకి బాగుంటుంది. ఖచ్చితంగా ఉద్యోగస్తుల వరకు కూడా ఏమి ఇబ్బందులు లేవు. కానీ వ్యాపారస్తులకి, భారీ పరిశ్రమల వాళ్ళకి, రాజకీయ నాయకులకి, కళారంగంలో వాళ్ళకి, క్రీడాకారులకి ఇబ్బందులు అనేటువంటివి తప్పదు. మీనరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా చండీ హోమం చేయించుకున్నట్లయితే వాళ్ళకి అన్ని విధాలుగా కూడా సమస్య తీరబోతూ ఉన్నది. కాబట్టి చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. ఏ విషయంలోనూ కూడా ఎవరి సలహాలు పాటించొద్దు. మీరు తీసుకున్న నిర్ణయమే అల్టిమేట్. మీరు తీసుకున్న నిర్ణయానికి ఇప్పటిదాకా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండొచ్చు, కానీ 3వ స్థానంలోకి గురు ప్రవేశం చేత మీ నిర్ణయాలకి మంచి పటుత్వం రాబోతున్నది. మీ సొంత నిర్ణయాలు మీకు మేలు చేయబోతూ ఉన్నాయి. కాబట్టి ముందడుగు వేయటానికి ఇది ప్రధానమైనటువంటి సూత్రం. ముందడుగు వేస్తారు, వేయగలరు. మీరు ముందడుగు వేయండి. చండీ హోమం కూడా చేయించుకొని ముందడుగు వేసి మీరు సక్సెస్ సాధించండి. మరిన్ని సందేహాలకు మా కామెంట్ రూపంలో తెలియజేయండి. శుభం భూయాత్. జై శ్రీరామ్.